ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్లో విడుదలై 24 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలు విడుదలైన ఆ సినిమాలు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 115 కోట్ల లాభాలతో థియేటర్స్లో రన్ అవుతుంది. ఇప్పటి వరకు సంక్రాంతి పండగ చరిత్రలో విడుదలైన అన్ని చిత్రాలను వెనక్కి నెట్టి నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు 220 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. షేర్ 140 కోట్లు వసూలు సాధించింది. తెలుగులో ప్రాంతీయ భాషల చిత్రాలలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఉన్న అలా వైకుంఠపురంలో 160 కోట్ల షేర్ రికార్డును సంక్రాంతికి వస్తున్న మూవీ బద్దలు కొట్టింది. తెలుగులో ప్రజెంట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న మూవీ 161 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కర్ణాటకలో 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 10 కోట్ల రూపాయల షేర్ వసూలు సాధించింది. 5 రెట్లు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, గల్ఫ్ దేశాలను కలిపి $5 మిలియన్ పైగా వసూలు వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప సీనియర్ హీరోలకు ఈ స్థాయి వసూళ్లు రాలేదు. రేపు కొన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ కూడా బయ్యర్స్ సంక్రాంతికి వస్తున్నాం కోసం థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే రాబోతున్న సినిమాలకు ఒకవేళ ఫ్లాప్ టాక్ పడితే ఈ వీకెండ్లో కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పవర్ ప్లే బ్యాటింగ్ చేయవచ్చు. అయితే ఈ సినిమా 24వ రోజు 74 లక్షల గ్రాస్, 38 కోట్ల షేర్ వసూలు చేసింది. 24 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 161 కోట్ల 38 లక్షల షేర్, 310 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 115 కోట్ల 38 లక్షలు, మూడింతల లాభాలు ఎక్కువగా వచ్చాయి.